రాయలసీమ జిల్లాలకు తాగు సాగునీరు అందించే తుంగభద్ర ఎగువ కాలువ దుస్థితిపై తనతో పాటు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి హెచ్ఎల్సీ పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లి హెచ్ఎల్సీ ఆధునికీకరణ పనులను పునరుద్దరిస్తామని అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. సందర్భంగా డి హీరేహల్ మండలం చెర్లోపల్లి వద్ద 119 నుంచి 638 కిలోమీటర్ వద్ద 100 టన్నుల మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. యూటీ దెబ్బతినడానికి గల కారణాలను హెచ్ఎల్సీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఇటీవల కురిసిన వర్షాలకు తుంగభద్ర ఎగువ కాలువకు 112, 187 కిలోమీటర్ వద్ద కాలువగట్టు కోతకు గురికాగా 119 నుంచి 638 కిలోమీటర్ వద్ద దెబ్బతిన్న యూటీ మరమ్మతులు చేయకపోతే నీటి సరఫరాకు ఆటంకం కలుగుతుందని అధికారులు తమ దృష్టికి తీసుకుని రాక వెంటనే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లగా అత్యవసర మరమ్మతులకు 48 లక్షల రూపాయలు మంజూరు చేయనున్నట్లు ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో వెంటనే అత్యవసరమైనటువంటి దెబ్బతిన్న యూటీ కోతకు గురైన పనులను ప్రారంభించామన్నారు ఆయన. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల హెచ్ఎల్సీకి ఒక్క పైసా నిధులు కూడా ఇవ్వకపోవడంతో కాలువ గట్లు బలహీనపడి గట్టుపై తిరగడానికి కూడా వీలు లేకుండా కంప చెట్లతో నిండిపోయి పర్యవేక్షణ కూడా కరువైందన్నారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి కాలువ దుస్థితిపై నివేదిక తయారు చేసి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఆధునికీకరణ పనులు పునరుద్దరించి పూర్వవైభవం తీసుకుని వస్తామన్నారు. 2009లో 450 కోట్ల రూపాయలతో అప్పట్లో పనులు ప్రారంభమైన అవి కూడా పూర్తి కాలేక అర్ధాంతరంగా ఆగిపోయాయన్నారు. శరవేగంగా మరమ్మతు పనులు పూర్తి చేసి నీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు హెచ్ఎల్సీ ఇంజనీర్లను కోరారు. ఆయన వెంట హెచ్ఎల్సీ డీఈఈ మద్దిలేటి, ఏఈఈ అల్తాఫ్, టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాకు జీవనాడి లాంటి తుంగభద్ర ఎగువ కాలువ గడిచిన 5 సంవత్సరాలుగా తీవ్రమైన నిర్లక్ష్యానికి గురైంది. ఇక్కడ 118 కిలోమీటరు దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ చెర్లోపల్లి సమీపంలో 100 టన్నులు నీళ్లు పోవడానికి అవకాశం లేని విధంగా మొత్తం పూడిక పేరుకుపోయి వర్షపు నీటి ప్రవాహము జరగని కారణంగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. స్లాబ్ పైకి వచ్చింది, ఎగదన్నింది. దీనివల్ల వెంటనే మేల్కొని మనము ఈ రిపేర్లు చేయకపోయి ఉంటే భవిష్యత్తులో పెద్ద ప్రమాదమే వచ్చేది. నీటి ప్రవాహం ఉన్నప్పుడు పొరపాటున ఇది పూర్తిగా లేచిపోయింటే తుంగభద్ర ఎగువ కాలువలో నీటి ప్రవాహాన్ని కనీసం 15-20 రోజుల పాటు నిలుపుదల చేయాల్సిన ప్రమాదం వచ్చింది. కాబట్టి సంబంధిత అధికారులు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కలిసి ఈ తుంగభద్ర ఎగువ కాలువ దుస్థితిని ఆయనకు వివరించి తక్షణ మరమ్మతుల కోసం కనీసం 48 లక్షల రూపాయలు ఇవ్వాలని నేను అడిగిన వెంటనే ఆయన కూడా సమ్మతించారు. వెంటనే పనులు ప్రారంభం చేశారు. ఎందుకంటే ఈ పనులు ఇప్పుడు చేయకపోతే నీళ్ళు వచ్చిన తర్వాత చేసుకోలేము. శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి నీళ్లు వచ్చే లోపల ముగించుకొని ఉంటే ప్రవాహానికి ఇబ్బంది లేకుండా చేసుకున్న వాళ్ళం అవుతాం. కనీస మరమ్మతులు చేయని కారణంగానే కనీసం చీప్ ట్రాక్ కూడా లేదు. ఎక్కడ చూసినా విపరీతమైన ముళ్ళ పొదలు పెరిగిపోయి నడవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ తుంగభద్ర ఎగువ కాలువ చీప్ ట్రాక్ ఉంది. అట్లాగే ఎక్కడ పడితే అక్కడ గట్లు బలహీనమైన గట్లను మరమ్మతు చేసిన పాపాన 5 సంవత్సరాలు ఇలా చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ కాలువని చూస్తే ఖచ్చితంగా ఈ కాలువ ఆధునీకరణ ఆవశ్యకతను మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఆగిపోయిన ఆధునీకరణ పనులను ముందుకు కొనసాగించే విధంగా మా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కాలువను బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని మీ అందరికీ నేను మనవి చేస్తాను.